హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చిన్న చేపలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది నేను చిన్న చేపలు 1/2 కిలో తీసుకున్నాను. చేపలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోండి, ఎందుకంటే చిన్న చేపల్లో నీసు వాసన ఎక్కువ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు 2, మిర్చి 4, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, చింతపండుని తీసుకోండి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, మసాలా పొడి తీసుకోండి. తర్వాత ఇవన్నీ చేపలకి మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేపకి బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపి పెట్టుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మిర్చి వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దానిలో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని తిప్పుకోండి. తర్వాత కొద్దిసేపు మగ్గించి చింతపండు పులుసుని వేసుకోండి. ఇలా బాగా పులుసుని ముక్కలతో ఉడికించుకోండి. ముక్కలు గరిటితో తిప్పకుండా ఇలా తిప్పుకోండి, ఎందుకంటే అండి చిన్న చేపలు కదా, ముక్కలు తునిగిపోతాయి. తర్వాత ఇలా 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. తర్వాత కూర అంతా ఇలా దగ్గరికి వస్తుంది. కొత్తిమీరని యాడ్ చేసుకుని 3 నిమిషాల తర్వాత దింపుకోండి. అంతే, చిన్న చేపల కూర రెడీ. అంతేకాదండి, చేపల కూర వేడిగా కంటే చల్లారిన తర్వాత తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.